వెల్కమ్ టు కిరాక్ కిచెన్. నేను మీ పావని. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మన ఛానల్లో అదిరిపోయే ఆలు ఫ్రైని మనం తయారు చేయబోతున్నాం. ఈరోజు నేను మీకు చేసి చూపిస్తాను. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వస్తుందో నాకు ఒకసారి మీరు తెలియజేయండి. అలాగే ఈ ఫ్రైని ఎవ్వరు ఇష్టపడని వాళ్ళు అంటూ ఉండరండి. చిన్నవాళ్ళ నుంచి ముసలి వాళ్ళ దాకా ప్రతి ఒక్కరికి ఇష్టమైన ఫ్రై ఏదంటే ఆలు ఫ్రై. దీన్ని చాలామంది ఇష్టంగా తింటారు, చాలామంది డైలీ చేసుకుంటారు. అది నేను ఈజీగా బ్యాచిలర్స్ అయినా సరే చాలా ఈజీగా చేసుకునేలాగా, నేను హాస్టల్స్లో చేసుకునేలా కూడా నేను మీకు చూపిస్తాను. చాలా అంటే చాలా ఈజీ. దానికోసం ఫస్ట్ పొటాటోస్ తీసుకొని ఫస్ట్ వాటిని పీల్ చేసుకొని శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకోవాలండి పీలర్ హెల్ప్తో. అది కూడా మరీ చిన్నగా కాదు, నేను చూపిస్తున్నాను చూడండి, ఆ క్యూబ్ సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది. మరీ చిన్నగా చేసుకుంటే అడుగంటిపోతుంది. సో అలాగే వాటితో పాటు ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలండి. ఒక బాండీ పెట్టుకొని దానిలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని కొంచెం వేడైతే సరిపోతుంది. దానిలో ఆవాలు, పచ్చిశనగపప్పు, అలాగే చాయ్ మినపప్పు ఇవి వేసుకొని దీంతోపాటు ఎండుమిర్చి, ఒక ఎండుమిర్చిని వేసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం జీలకర్ర. ఈ ఫ్రై అయినాక ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయినాక పచ్చిమిర్చి. ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు అనేది నేను యాడ్ చేసుకుంటున్నాను. కరివేపాకు మంచి టేస్ట్ని ఇస్తుంది, మంచి స్మెల్ని ఇస్తుంది. సో కరివేపాకు మర్చిపోకుండా వేసుకోండి ఫ్రైస్లో. కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలోకి కొంచెం పసుపు వేస్తున్నానండి. పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఎందుకంటే పసుపు ముందుగానే వేయటం వల్ల ఆలూస్కి మొత్తానికి పడుతుంది. సో అందుకే ముందే వేసుకొని ఇలాగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత దీనిలోకి కొంచెం మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర ఉంది కదా, దాన్ని కూడా కొంచెం వేసి కలుపుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర వేసి కలపటం వల్లే మనకి మంచి స్మెల్ బాగా వస్తుంది కర్రీకి. ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది. అలాగే కొంచెం ఉప్పు వేసుకొని, ఈ ఉప్పు ఎందుకంటే మనకి ఆలు అడుగంటకుండా మాడిపోకుండా ఉండటం కోసం ఈ ఉప్పు అనేది వేసుకోవాలి. ఇలా వేసుకొని కలుపుకున్న తర్వాత కొంచెం సేపు, ఎక్కువ టైం కాదండి, కొంచెం టైము మూత పెట్టేసి దాన్ని ఉడకనివ్వాలి. మామూలుగా ఫ్రై అన్నారు, ఉడకనిస్తున్నారు ఏంటనుకున్నారా? ఇలా ఉడకడం వల్ల ఏంటంటే ఆ మగ్గడం వల్ల లోపల సాఫ్ట్నెస్ వస్తుంది. పైన ఎలాగో మనం కారం అవి వేసినప్పుడు ఆ క్రిస్పీనెస్ వస్తుంది. సో ఇలా చూడండి, అసలు అడుగంటకుండా ఎలా వస్తుందో చాలా తక్కువ టైంలో. అలా మూత పెట్టడం వల్ల చాలా తక్కువ టైంలో అవుతుంది. ఇప్పుడు ఒక స్పూన్ కారం వేస్తున్నాను. చూడండి, ఎక్కడన్నా అంటుకుంటుందేమో, ఎక్కడ అంటుకోకుండా మనకి ఫ్రై అనేది ఈజీగా అవుతుంది. ఇంకా టేస్ట్ కొంచెం పెరగడానికి దీనిలో మనం కొంచెం గరం మసాలా వేసుకుందాం. అది పూర్తిగా ఆప్షనల్ అండి. కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పౌడర్. ఇవి మీకు ఇష్టం ఉంటేనే జస్ట్ వేసుకొని అలాగా కలుపుకునే టైంలోనే మనకి ఆ ఫ్లేమ్కి అది మనకి అడ్జస్ట్ అయిపోతుంది. సో ఫ్రై అయిపోతుంది. ఎక్కువ టైం కూడా మనం స్టవ్ మీద ఉంచాల్సిన పని లేదు, ఆల్రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని మనం దాన్ని సర్వ్ చేసుకుంటే అయిపోతుంది. నాకు చాలా ఇష్టమైన ఆలు ఫ్రై నా స్టైల్లో నేను చేసి చూపించాను. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్స్ రూపంలో చెప్పండి. దీనిని ఎవరు నచ్చలేదు అని చెప్పడానికే లేదండి, అంత బాగుంటుంది. ఖచ్చితంగా మీరు ఒకసారి ట్రై చేయండి. నా కామెంట్స్ రూపంలో చెప్పండి. నేను కామెంట్స్ కోసం వెయిట్ చేస్తుంటాను. ఇంకేంటి మరి, రెడీ అయినా? వెళ్ళండి మరి త్వరగా. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. మర్చిపోతూనే ఉన్నారు. సబ్స్క్రైబ్ చేసుకున్నా కొంతమంది లైక్ చేయట్లేదు. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయటం, షేర్ చేయడం మర్చిపోతున్నారు. Don't forget to follow my channel. Bye.